అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి బోల్తా కొట్టిందిలే. మా సురేష్ గారి రియాక్షన్ ఎందుకు పెట్టాలంటే మీకు ముందు దేవర కథ కాదు మాకు అది తెలియాలి. ఫ్లాష్ బ్యాక్ విషయం ఏంటంటే ఒక మూవీకి సంబంధించిన ఆడిషన్ జరుగుతుందని చెప్పి నేను మా సురేష్ గారు కలిసి అయితే రాజమండ్రి వెళ్ళిపోయాం. ఆ ఆడిషన్స్ అయితే 3 days జరిగింది. ఫస్ట్ 2 days కాలేజ్ ఉందని స్కిప్ చేసాం. లాస్ట్ డే అయితే సెకండ్ సాటర్డే కావడంతో మా కాలేజ్ కూడా సెలవు వచ్చింది. సో ఆ రోజు ప్లాన్ చేసాం. కొన్ని రోజుల నుంచి మాకు ఎండ కూడా చాలా ఎక్కువగా ఉంది. మేమైతే మధ్యాహ్నం 1 గంటకి ట్రావెల్ చేయడం వల్ల చొక్కాలు మాత్రం మామూలుగా తడలేదు. మేము దిగిన లొకేషన్ దగ్గర నుంచి మేము వెళ్లాల్సిన లొకేషన్ నియర్లీ ఒక 2 kilometers ఉంటుంది. మేమైతే బై వాక్ వెళ్ళిపోదామని ఫిక్స్ అయిపోయాం. అలా మెల్లగా మేము వెళ్లాల్సిన లొకేషన్ దగ్గర చేరుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి అనుకుంటే ఆడిషన్స్ అయిపోయినాయి అన్నారు. మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. ఆ పెద్ద ఆడిషన్ క్యాన్సిల్ అయిందనేసరికి మాది ఒకటే రియాక్షన్. షాక్ లో ఉన్నా, నేను కూడా షాక్ లో ఉన్నా. అరే ఇలా ఏంటి ఎటు కాకుండా హాఫ్ ఆఫ్ ఉన్నా నేను కూడా. ఇంకా ఆడిషన్కి వెళ్తున్నామని తెలిసి చాలా ఎక్స్పెక్టేషన్స్ వెళ్ళాం. క్యాన్సిల్ అయ్యేసరికి మా సురేష్ గారి రియాక్షన్ అయితే ఇలా ఉంది. ఇంకా విషయం మర్చిపోయి ఫస్ట్ అయితే చల్లగా ఆటోస్ తాగేసాం. అలా వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోవాలంటే మనసు ఒప్పలేదు. మేము ఉన్న లొకేషన్ నుంచి మన రాజమండ్రి ఫేమస్ అయిన రోజ్ మిల్క్ సెంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. నేనైతే రోజ్ మిల్క్ తీసుకున్నాం. సురేష్ గారు అయితే కోవా తీసుకున్నాడు. చాలా బాగుంది టేస్ట్ విషయంగా వస్తే. అలా దేవి చౌక్ నుంచి పుష్కర్ ఘాట్ దగ్గర కాబట్టి లుక్ ఏదో వచ్చేసాం. గోదావరి మాత్రం మన స్పీడ్ వెళ్తుంది. అలా కాసేపు అక్కడ నీళ్ళలో కూర్చొని మళ్ళీ ఆటో ఎక్కేసి కోటిపల్లి బస్ స్టాండ్కి అయితే వచ్చేసి పాప్కార్న్ ప్యాకెట్ తీసుకుని సరిపెట్టేసాం. ఇంకా సినిమా ఫీల్డ్ లోకి రావాలంటే ఎన్ని కష్టాలు ఫేస్ చేయాలో నాకు ఇవాళ అయితే అర్థమైపోయింది క్లియర్ గా. ఇది రియలైజేషన్. మాకు జరిగింది నచ్చితే లైక్ చేయండి, వీడియోలంతా కామెంట్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోదు. ఉంటా మరి, బాయ్.